స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి ఆర్డినెన్స్ తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి పార్లమెంట్ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీలు గత ఎన్నో సంవత్సరాలుగా బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయడంతో ఈ విజయాన్ని సాధించామని అన్నారు. గత మార్చి నెలలో అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ చేసినప్పుడే జీవో జారీ చేసి ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేసి ఉంటే ఇప్పటికీ ఎన్నికలు జరిగి ఉండేవని గుర్తు చేశారు. 42% రిజర్వేషన్లు అమలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అలాంటిది కేంద్ర ప్రభుత్వంపై మరోమారు నెట్టి కాలయాపన చేయకూడదని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు మద్దతునిచ్చాయని తెలిపారు. రిజర్వేషన్ల డ్యూ మీద కోర్టులో ప్రాబ్లమ్స్ అయినాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధను మంచిగా చేసింది. నేను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి సూచనలు చేశాను. నోటిఫికేషన్ జీవో నోటిఫికేషన్ వేసినాక కోర్టులు జీవోను ఆపాయి. కాబట్టి మీరు అట్లాంటి చర్యలు తీసుకోవాలంటే మొదలు నోటిఫికేషన్ ఇచ్చారు. ఎవరో కోర్టుకు పోయారు సుప్రీంకోర్టులో. అప్పుడు సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఆర్గ్యూ చేసింది. ఆల్రెడీ నోటిఫికేషన్ వేసారు, ఈ దశల ఎన్నికలు ఆపలేమంటే సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయ్యి ఈ 34% రిజర్వేషన్లు అమలు చేయండి, వచ్చే ఎన్నికలకు చూద్దామని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ రిజర్వేషన్ల పెంపు జీవనం సైమల్టేనియస్ చేసేటందుకు న్యాయం సలహాలు తీసుకొని రాజకీయంగా ఎత్తుగడలతో పోవాలని 42% రిజర్వేషన్లను అమలు చేసే విషయంలో బీసీలందరూ సమైక్యంగా నిలబడి అన్ని సంఘాలు మనకు అవకాశం వచ్చింది నిలబెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ చాలా మంది బీసీ సంఘాలు ఉన్న నాయకులు కూడా అందరు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, మంత్రులు కావాలని కోరుకుంటున్నాం. అందుకోసం చిన్నగా ఎక్కడ లొంగకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు భయాలకు లొంగకుండా ఈ రిజర్వేషన్లకు అండగా నిలబడి మొత్తం మనం దీన్ని సాధించాలని చెప్పి కుల సంఘాలకు బీసీ సంఘాలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని మనం కాపాడుకోకపోతే ఇక బీసీల అస్తిత్వాన్ని ఉనికినే దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అన్ని పార్టీలు ఉన్న బీసీలు పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.7 నుండి 41.15కు తగ్గించి చేసిన అన్యాయంపై అటెన్షన్ డైవర్షన్ చేయడానికి బనకచెర్ల ప్రాజెక్టు ఉందని, బనకచెర్లకు ప్రాజెక్టు అనుమతులు రావడం అసాధ్యమని చంద్రబాబుకు తెలుసునన్నారు షర్మిల. అయినా అడ్వాన్స్ మొబిలైజేషన్ కింద నిధులు సమీకరణ చేయడమే వెనుకున్న అజెండా అన్నారు. 2019 లెక్కల ప్రకారం పోలవరం అంచనా 55,000 కోట్లు, 2024లో సవరించిన అంచనా 30,000 కోట్లు. ఇందుకోసం 45 మీటర్ల నుండి 41 మీటర్లకు ఎత్తు తగ్గించి 25,000 కోట్లు మిగిల్చారు. ఇంత అన్యాయం జరుగుతుంటే రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. పోలవరం ప్రాజెక్టును ఒక బ్యారేజీగా మార్చారు. గ్రావిటీ ప్రాజెక్టును లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మార్చారు. ఇది ఆంధ్రప్రదేశ్కు వెన్నుపోటు పొడిచినట్లే అని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని తొత్తులుగా మారారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వారి సొంత ప్రయోజనాలే ముఖ్యం. పోలవరాన్ని జలయజ్ఞం ప్రాజెక్టును పక్కన పెట్టి బనకచెర్ల అనుమతుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు షర్మిల. పోలవరం నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు బనకచెర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు పోలవరం ప్రాజెక్టు బ్రహ్మాండమైన ప్రాజెక్టు, ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను. ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరము అనే దీనికి జాతీయ హోదా ఇచ్చి మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీలలో ఒకటిగా చేర్చి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా నిలబడింది. మరి అలాంటప్పుడు పోలవరం ప్రాజెక్టుని ఎలా లైట్ తీసుకుంటారు? ఇంత చులకనగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం 25,000 కోట్ల రూపాయలు మిగిలించుకోవడానికి ఈరోజు 83,000 కుటుంబాలకి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఈ ప్రాజెక్టు 45 మీటర్లలో కాకుండా 41 మీటరే నీటి నిల్వ చేయాలి అని ఈరోజు కేంద్రం చెప్తుంది. ఒరిజినల్గా 2019లోనేమో దీని రివిజన్ జరిగినప్పుడు
పోలవరం పూర్తి చేయడానికి 50,000 కోట్ల రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి కేంద్రం మేము మొత్తం 50,000 కోట్ల రూపాయలు ఇయ్యము, దీని ప్రాజెక్టుని 41 మీటర్లకే కుదిస్తున్నాము అని చెప్పి పార్లమెంటులో సైతం నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ సైతం 41 మీటర్లకే ఇది కుదిస్తున్నాము, దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు డబ్బు విడుదల చేస్తున్నాము అంటే కనీసం ఒక్క ఎంపీ అయినా, ఏ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ అయినా, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలైనా లేక రాజ్యసభ ఎంపీలైనా ఏ పార్టీ వాళ్ళైనా ఒక్కరైనా నోరెత్తారా? బాలానగర్ ఎక్సైజ్ సిఐ సస్పెన్షన్ పైన తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ స్పందించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వైన్ షాపులు జీవో నెంబర్ 25-26 నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని, బాలానగర్ ఎక్సైజ్ సిఐ వేణుకుమార్కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. కల్తీ కల్లు విషయంలో నిన్న సస్పెండ్ కావడం, అదేవిధంగా ఇలానే వ్యవహరిస్తున్న అధికారులపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైన్ షాపుల వద్ద అనుమతులు లేకుండా నడుపుతున్న పర్మిట్ రూమ్ల వల్ల బార్ లైసెన్సులు ఉన్నవారు ఎంతో నష్టపోతున్నారని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్స్లో అమలవుతున్న సమయాన్ని జీహెచ్ఎంసీ లిమిట్లో కూడా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా బెల్ట్ షాపులపైన కూడా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, అవి ఇప్పుడు మద్యానికే కాకుండా మారక ద్రవ్యాలకు కూడా అడ్డాగా మారాయని విమర్శలు చేశారు. కానీ ఇప్పటి వరకు కూడా మీటింగ్ పెడుతున్నారు, మా సమస్యల మీద స్పందించలేదు. ముఖ్యంగా ఏంటంటే బార్లు నష్టపోవడానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో ఒక వైన్ షాప్ టైమింగు అన్ని జిల్లాల్లో మరి 10 గంటల వరకు ఉంది, మార్నింగ్ 11 to 10 వరకు ఉంది. హైదరాబాద్లో 10 to 10 వరకు ఉంది కాబట్టి 10 to 11 వరకు ఉంది కాబట్టి అన్ని జిల్లాల్లో ఉన్నట్టుగా 10 గంటల వరకు చేయమని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క ఈ పర్మిట్ రూమ్లో వైన్ షాప్లో పర్మిట్ రూమ్ గతంలో మరి మేము చెప్తున్నాం, రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 25-26లో ఉన్న జీవో నెంబర్ 100 స్క్వేర్ మీటర్ ఉండాలి, ఎలాంటి తినుబండారాలు లేకుండా, బెంచీలు కుర్చీలు లేకుండా, మరి ఆ విధంగా ఉన్న రూల్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్తున్నాం. కొత్త జీవో లేకుండా ఉన్న జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాం, అది కూడా జరగలేదు. ఈ యొక్క ప్రతిరోజు ఈ మాకు లైసెన్స్ ఫీజు ఇయర్ మొత్తం కూడా నష్టాలు ఉన్నాం కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నారు. మాకు కొత్త బార్లు ఇచ్చినా కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పడం జరిగింది. కొత్త బార్లు కూడా ఇచ్చారు, ఇప్పటికి కూడా ఓపెన్ కాలేదు, 3 months టైం ఇచ్చారు. ఇప్పుడైనా ఏంటంటే ఈ యొక్క బాలనగర్ సిఐ గారిని మరి ఇక్కడ మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సిఐ గారు ఈరోజు సస్పెండ్ అయ్యిందంటే కారణం ఈరోజు కింది స్థాయి అధికారులు ఇక్కడ ఉన్న లోకల్గా ఎంక్వైరీ చేయండి, ఆయన ఈ విధంగా సస్పెండ్ అయ్యిండు. కానీ ఇక్కడ ఉన్న అరాచకాలు ఆయన చేసిన ఈ వైన్ షాపులకు ఇబ్బంది పెట్టి ఒకరికొకరు. కుక్కట్పల్లి మండలంలోని గోపాల్ నగర్ సొసైటీ పరిధిలోని ప్లాట్ నెంబర్ 803 పైన ఆక్రమణ ప్రయత్నం జరుగుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్లు 148 నుండి 155 మధ్య ఉన్న ఈ ప్లాట్ తమదని కోర్టు తీర్పుతో స్పష్టమైనప్పటికీ కొందరు అసత్య ప్రచారం ఆధారంగా తమ ప్లాట్ హక్కును కల్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇటీవల ఒక గదికి రంగులు వేసి ప్లాట్ నెంబర్ మార్చినట్లుగా చూపించేందుకు యత్నించారని ఆరోపించారు. గతంలో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. కొంతమంది స్థానికుల మద్దతుతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. ఆల్రెడీ సరిత మేడం గారు 2004లో కొన్నారు. ఆమె కొన్నాక రూమ్ కట్టింది, గోపాలరావు సొసైటీ నుంచి మెంబర్షిప్ తీసుకుంది. ఆమె ఆల్రెడీ రూమ్ కట్టడానికి డబ్బులు కట్టింది. అన్నీ కట్టిన తర్వాత ఆ రైల్వే ట్రాకులు కొద్దిగా ఫస్ట్ సింగిల్ లైన్ ఉండే, తర్వాత డబల్ లైన్ అయింది కాబట్టి ఆ 1 నంబర్ సగం పోయి సగం ఉన్నది ప్లాటు. 801 ప్లాట్ ఉన్నది. తర్వాత 801 వచ్చి 802 అంటే 802 803 మాది ఆల్రెడీ వైకుంఠం అంటైనా 802 కేసరిత అన్నది 803 ఆల్రెడీ. తర్వాత వాళ్ళు ఇంట్లోకి ఇంక్లూడ్ అయితే మన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే 10 సంవత్సరాలు కోర్టు తిరిగిన తర్వాత కోర్టు జడ్జిమెంట్ మనకి ఇచ్చింది. కోర్టు కమిషనర్ వచ్చి ఆల్రెడీ ఇక్కడ నుంచి అక్కడ దాకా 1 నంబర్ ప్లాట్ నుంచి 10వ నంబర్ ప్లాట్ వరకు 10వ నంబర్ ప్లాట్ నుంచి 1 నంబర్ ప్లాట్ కొలిచి కోర్టు కమిషనర్ వచ్చి ఇది 802 కాదు, 802 కాదు,
803 అని కూడా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే ఆలస్యం పెడుతుంటే తర్వాత నేను ఆమె సరిత దగ్గర నేను కొనుక్కున్నా. నా పేరు రాజారావు, నేను కొనుక్కున్నాక కూడా అదే ఇబ్బంది పెడుతున్నారు. గతంలో కూడా పిఎస్ మేము కంప్లీట్ ఇచ్చాం, డీజీపీకి ఇచ్చాం, సిపి గారికి ఇచ్చాం, డీసీపీ గారికి ఇచ్చాం, ఏసీపీ గారికి ఇచ్చాం, అందరికి ఇచ్చాం కంప్లీట్లు. మేము కూడా ఒక 2 నెలలు అవుతుంది, 2-3 నెలల కింద ఇచ్చిన తర్వాత ఆల్రెడీ ఉన్నాం పొజిషన్లో. 4 రోజులు మేము రాలేం. పక్కన ఉండగానే వచ్చి కొద్దిగా పెయింట్ వేసినారు వాళ్ళు. ఆ పెయింట్ మేము పొద్దున వచ్చి మా ప్లాట్లో మీరు ఎట్లా పెయింట్ చేస్తారు భయ్, మాది ప్లాట్ ఇది, మీది 802 కదా, పక్కన ఉన్నది మీ 1 అక్కడ ఉంది, 2 ఇక్కడ ఉన్నది, ఇది 3 ఈ పక్కన 4, 5 కూడా నాగేశ్వరరావు అమ్మిన ప్లాటే. 5 అమ్మితో 5 పైన 4 ఉంటుందా, 3 ఉంటుందా? కుకట్పల్లి కల్తీ కల్లు మృతుల బంధువుల తరపున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టు న్యాయవాది రామారావు ఇమ్మనేని. ప్రభుత్వం మృతుల కుటుంబాలకి 10 లక్షల పరిహారం అందించాలని కోరిన రామారావు తీవ్ర అనారోగ్యానికి గురైన బాధితులకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఘటన జరిగిన హెచ్ఎంటీ కాలనీ కల్లు కాంపౌండ్ను సీజ్ చేసి వ్యాపార అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వచ్చే నెల 20 లోపు ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. ఈరోజు వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీనిచ్చారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకుని న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఇలా చాలా బాధాకరం, 7 నుండి 8 మంది చనిపోయారనే వార్త మనకు అందుతుంది. అయితే మొన్న ఈ ఘటన తెలిసిన వెంటనే నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఘటనను విచారణకు స్వీకరించింది. అదే ఎన్నో పత్రికా కథనాలు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు బాధితులను ఇక్కడ పరామర్శించడానికి నేను రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఎక్సైజ్ శాఖ మామూళ్ళ మత్తులో నిద్రపోతుందా అనేది మనకు అర్థమైతలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గతం 1 సంవత్సరంన్నర క్రిందటనే నేను చెప్పాను, ఉమ్మడి మహబూబ్నగర్ కేంద్రంగా, అదేవిధంగా జైరాబాద్ కేంద్రంగా, సంగారెడ్డి కేంద్రంగా ఈ అల్ఫజలాం కానీ, డైజిఫామ్ కానీ, హైడ్రోక్లోరైడ్ కానీ పెద్ద ఎత్తున వివిధ కళ్ళు కంపౌండ్లలో సరఫరా జరుగుతుంది. ఆ సరఫరాను నియంత్రించాలి. అదేవిధంగా పూర్తి శాతం ఈ కల్తీ కళ్ళును, ఇప్పుడు కల్తీ కళ్ళు కాదు కృత్రిమ కళ్ళుని అరికట్టాలనే విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది. అయితే ఈ నిద్రపోతున్న అధికారులు, మామూళ్ళ మత్తులో అధికారులు, ఎక్సైజ్ అధికారులు మామూళ్ళ మత్తులో నిద్రపోతుంటే ఈ మొత్తం పెన్సిల్వేనియా స్టేటు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎట్లయితే జాంబీలు తయారవుతుందో దానికంటే దారుణంగా తయారవుతున్నారు. ఇలా దినం మేము పరామర్శించడానికి వచ్చిన పేషెంట్లను నేను ప్రాథమికంగా ఏకకాలంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే కళ్ళు కాంపౌండ్లు కానీ, లేకుంటే ఇప్పుడు మీరు సుభాష్ నగర్ కంపౌండ్ చూడొచ్చు. మొత్తం సుభాష్ నగర్ కంపౌండ్ అనేది పిచ్చి కళ్ళుకు చాలా ఫేమస్. అత్రాఫ్ సుభాష్ నగర్ కంపౌండ్లో ఇప్పుడు వేరే చచ్చిపోయిన జాగాలనే కళ్ళు కంపౌండ్లు బంద్ చేసుడు లేకుంటే చర్యలు తీసుకున్నాడు అనేది మనకు కనబడుతుంది. కాకుంటే వేరే కంపౌండ్లలో అసలు పిచ్చి కళ్ళుకు కేంద్రమైన సుభాష్ నగర్ కంపౌండ్ మీద ఎటువంటి చర్యలు